ఏప్రిల్ 10, 2025 అంతర్జాతీయ వార్తలు. ఇతర దేశాలకు పన్నులు నిలిపివేసి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వస్తువులపై 125% పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్లో రష్యన్ డ్రోన్ దాడిలో 12 మంది గాయపడ్డారు మరియు గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 23 మంది మృతి చెందారు. జాతీయ వార్తలు. 1600 కోట్ల రూపాయల ఆఫ్ థింగ్స్ ఐఓటీ ఆధారిత నీటిపారుదల ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రానాను విచారణ కోసం ఢిల్లీకి తీసుకువచ్చారు. పట్టణ భారతంలో కార్మిక శక్తి భాగస్వామ్యం పెరిగింది. రాష్ట్ర వార్తలు. ఒంటిమిట్ట కళ్యాణోత్సవం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. క్రీడా వార్తలు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్లో T20 క్రికెట్ కూడా చేర్చబడింది. భారత మహిళల హాకీ జట్టు 5 మ్యాచ్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. IPLలో రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోని తిరిగి వచ్చాడు. వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.